అపూర్వ స్టేషన్కి వచ్చి కావాలని గగన్ని రెచ్చగొడుతూ ఉంటుంది. రే గగన్, నన్ను కటకటాల వెనక్కి నెడతానని చెప్పావు, మరి ఇప్పుడు చూడు ఏం జరిగిందో. నువ్వే కటకటాల వెనక్కి వెళ్ళావు. నీకు శిక్ష పడిన తర్వాత నేను చేయగలిగే మొదటి పని ఏంటో తెలుసా? భూమిని చంపడం. భూమిని నేను చంపినా సరే జైల్లో ఉండి నువ్వు తనని ఏ విధంగానూ కాపాడుకోలేవు. ఆ తర్వాత మీ అమ్మ అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇకప్పుడు గగన్ ఒక్కసారిగా అపూర్వ గొంతు పట్టుకోబోతూ ఉంటాడు. రే ఏంట్రా నా గొంతే పట్టుకోబోతున్నావు? చెప్పాను కదా, ఇక్కడ ఉన్న పోలీసులు కూడా నా మనుషులే. నన్ను ఏమైనా చేయాలని చూస్తే అప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ కింద వాళ్ళు నిన్ను కాల్చి పడేస్తారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఆ తర్వాత కాలేజీలో చదువుతున్న నీ చెల్లి, దాన్ని నా మనిషి రేప్ చేసి చంపేస్తాడు. ఆ విధంగా నీ కుటుంబం మొత్తాన్ని కూడా నేను నాశనం చేస్తాను అని చెప్పి అపూర్వ గగన్కి చెబుతూ ఉంటుంది. రే గగన్, నీకు ఇంకొక విషయం తెలుసా? మీ నాన్న నీ కుటుంబానికి ఇన్ని సంవత్సరాలు దూరం అవ్వడానికి కూడా కారణం నేనే. మీ తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెట్టింది కూడా నేనే అని చెప్పి అపూర్వ గగన్కి నిజం చెప్పేస్తుంది. ఇన్ని సంవత్సరాలు నేను నీ కుటుంబాన్ని నాశనం చేస్తూనే వస్తున్నాను, అయినా సరే నువ్వేం చేయలేకపోయావు. ఇప్పుడు నీకు శిక్ష కూడా పడబోతుంది. నిన్ను బయటకు తీసుకురావడం ఆ దేవుడి తరం కూడా కాదు, కానీ పాపం ఆ పిచ్చిది భూమి నీ కోసం చాలా ప్రయత్నాలే చేస్తుంది అని చెప్పి అపూర్వ గగన్కి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక గగన్ తన వాళ్ళందరినీ కూడా తలుచుకుని ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. మరోపక్క కృష్ణప్రసాద్ భూమిని మీరా గదిలో బంధించడంతో ఆ లాక్ పగలగొట్టి భూమిని బయటకు తీసుకుని వస్తాడు. మామయ్య మామయ్య, గగన్ గారిని బయటకు తీసుకురావడానికి నేను లాయర్తో మాట్లాడాను, అయినా చాలా డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పారు. నేను లాకర్లో ఉన్న డబ్బులు తీస్తుంటే ఆ అపూర్వ అడ్డుపడింది, నన్ను రూపాయి కూడా తీసుకోవద్దని చెప్పి కండిషన్ పెట్టింది అని చెప్పి భూమి బాధపడుతూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్, అమ్మ భూమి నువ్వేమీ బాధపడకో, గగన్ని నేను బయటకు తీసుకుని వస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. కానీ ఎలా మామయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇప్పుడే నేను స్టేషన్కి వెళ్తున్నాను, నేనే తప్పు చేశానని లొంగిపోతున్నాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే వద్దు మామయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. గగన్ గారు రిలీజ్ అవ్వాలి, కానీ అందుకోసమని నేరం మీ మీద వేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటే లేదమ్మా, నా కొడుకు ఏ తప్పు చేయకుండా అలా అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో ఉంటే నేను చూడలేకపోతున్నాను. చిన్నతనం నుండి వాడి కోసం నేను ఏమీ చేయలేకపోయాను, కనీసం ఈ ఒక్క పనైనా చేస్తాను. నా మిగతా జీవితం అంతా కూడా జైలు పాలు అయినా కూడా నాకు ఎటువంటి బాధ ఉండదు. నా కొడుకు కోసం నేను జైలుకి వెళ్ళానన్న సంతోషం నాకు మిగులుతుంది అని చెప్పి కృష్ణప్రసాద్ పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటే నేను కూడా వస్తాను మామయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. వద్దమ్మా, గగన్ని ఎలాగో పోలీసులు రిలీజ్ చేస్తారు కదా, అప్పుడు నువ్వు డైరెక్ట్గా శారద ఇంటికే వెళ్దు కానీ అని చెప్పి కృష్ణప్రసాద్ ఒంటరిగా పోలీస్ స్టేషన్కి బయలుదేరి వస్తాడు. ఇక అలా కృష్ణప్రసాద్ అక్కడికి వచ్చాక నైనితో మాట్లాడుతూ, మేడం మీతో ఒక విషయం మాట్లాడాలని చెప్పి అంటూ ఉంటే చెప్పండి కృష్ణప్రసాద్ గారు, ఏంటి ఇలా వచ్చారని చెప్పి నైని అంటూ ఉంటుంది. నా కొడుకు గగన్ని మీరు అరెస్ట్ చేశారు కదా, వాడే నేరం చేశాడని మీరు ఎలా రుజువు చేసుకున్నారని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఎటువంటి ఆధారాలు లేకుండా నేను ఎవరిని అరెస్ట్ చేయను కృష్ణప్రసాద్ గారు అని చెప్పి నైని అంటూ ఉంటుంది. ఆధారాలు ఉన్నాయి కాబట్టే గగన్ని నేను అరెస్ట్ చేశాను అని చెప్పి నైని అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్, మీతో నేను ఒక విషయం చెప్పాలి. నా ఇద్దరు కొడుకులు గెస్ట్ హౌస్కి వెళ్తారని నాకు తెలియదు, అందుకే ఇప్పటి వరకు నేను మీ దగ్గర నేరాన్ని ఒప్పుకోలేదు. మా బావగారిని నేనే చంపాలనుకున్నానని మీ ముందు నిజం ఒప్పుకోలేదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మీరేం మాట్లాడుతున్నారు కృష్ణప్రసాద్ గారు అని చెప్పి నైని అంటూ ఉంటే నిజం మాట్లాడుతున్నాను మేడం. ఆ రోజు గెస్ట్ హౌస్కి వెళ్ళి మా బావగారిని చంపాలనుకుంది మరెవరో కాదు, నేనే అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. దాంతో నైని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. సెల్లో ఉండి ఇదంతా వింటున్న గగన్ కూడా షాక్ అవుతూ ఉంటాడు. అవును మేడం, నేనే మా బావగారిని చంపాలనుకున్నాను, దయచేసి నన్ను అరెస్ట్ చేసి నా కొడుకుని వదిలేసేయండి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అప్పుడు నైని, ఏంటి కృష్ణప్రసాద్ గారు
పోలీసులతో ఆటలు ఆడుతున్నారా అని చెప్పి నైని అంటూ ఉంటుంది. లేదు మేడం, నేను నిజమే చెప్తున్నాను. మా బావ శరత్ చంద్ర ఇంట్లో అందరి ముందు నన్ను దొంగం చేసి అవమానించాడు. ఆ 2 కోట్లు నేను తీయలేదని ఎంత చెప్పినా వినిపించుకోకుండా నా పిల్లల ముందు నన్ను కొట్టి అవమానించాడు. దాంతో ఆ రోజు నుండే నేను ఆయన మీద పగ పెంచుకున్నాను. ఆయన ఒంటరిగా ఎప్పుడెప్పుడు దొరుకుతారా అని ఎంతగానో ఎదురు చూశాను. ఆ రోజు గెస్ట్ హౌస్కి వెళ్ళి ఎందుకు ఆయన నన్ను కొట్టారని చెప్పి నిలదీశాను. కానీ ఆయన మాత్రం ఎన్నో ఏళ్ళుగా నేను వాళ్ళ ఇంట్లో పడి తింటున్నానంటూ నన్ను చీప్గా ఎన్నో మాటలు అన్నారు. దాంతో మా ఇద్దరికి మాట పెరిగింది. ఇక ఆ గొడవలో నేను తాగేసి ఉన్న ఆవేశంలో సీసాను పగలగొట్టి మా బావగారిని పొడి చేశాను అని చెప్పి కృష్ణప్రసాద్ జరిగింది మొత్తం కూడా చెప్తూ ఉంటే నైని మీరు చెప్తుంది నిజమా అని అడుగుతూ ఉంటుంది. అవును మేడం, నేను చెప్తుంది నిజమే. ఆ రోజు ఆ సీసా నా చేతికి కోసుకోవడం వల్ల గాయం కూడా అయింది, కావాలంటే చూడండి అని చెప్పి కృష్ణప్రసాద్ తన చేతికైన గాయాన్ని ఇన్స్పెక్టర్ నైనికి చూపిస్తూ ఉంటాడు. ఇక దాంతో నైని కానిస్టేబుల్ ఇతని దగ్గర స్టేట్మెంట్ తీసుకుని ఇతన్ని అరెస్ట్ చేసి ఆ గగన్ని రిలీజ్ చేయండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో పోలీసులు గగన్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. కృష్ణప్రసాద్ని పోలీసులు సెల్లోకి లాక్కుపోతూ ఉంటే ఇక అప్పుడు గగన్ ఎంతో ఎమోషనల్గా కృష్ణప్రసాద్ని చూస్తూ ఉంటాడు. మిస్టర్ గగన్, మీరిప్పుడు ఇంటికి వెళ్ళొచ్చు. అవసరమైనప్పుడు మేము మిమ్మల్ని స్టేషన్కి పిలుస్తాం, అప్పుడు మీరు తప్పకుండా రావాలని చెప్పి నైని గగన్ని పంపించేస్తుంది. మరో పక్క భూమి శారద దగ్గరికి ఏడుస్తూ వస్తుంది. అమ్మ భూమి, ఏం జరిగిందమ్మా అని చెప్పి అంటూ ఉంటే కృష్ణప్రసాద్ మామయ్య గగన్ గారి కోసం ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేరం తన మీద వేసుకుని లొంగిపోతున్నారు అని చెప్పి అంటూ ఉంటే శారద ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. అప్పుడే గగన్ ఇంటికి వస్తూ ఉంటాడు. నాన్న గగన్ వచ్చేసావా అని చెప్పి శారద ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఆయన నీకోసం నేరాన్ని తన మీద వేసుకున్నారు. నిజానికి ఆయన ఏ తప్పు చేయలేదు గగన్. ఇప్పుడే భూమి జరిగింది మొత్తం కూడా నాతో చెప్పింది అని శారద అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్, అవునమ్మా, నాన్న ఏ తప్పు చేయలేదని ఈరోజే నాకు తెలిసింది. నాన్నకు మనకి మధ్య దూరం ఏర్పడడానికి ఇన్ని రోజులు నేను నాన్నని అసహించుకోవడానికి కారణం ఆ అపూర్వ. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క. ఆ అపూర్వకు చుక్కలు చూపిస్తాను. నాన్న ఏ తప్పు చేయలేదని నిరూపించి నిర్దోషిగా నేను బయటకు తీసుకొని వస్తాను. ఈ రోజు నుండి ఆ అపూర్వకు ఎందుకు బతుకుతున్నానా అనిపించేలాగా చేస్తాను అని చెప్పి గగన్ శారదకి చెబుతూ ఉంటాడు. ఇక భూమి గగన్ని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఉంటే, బాధపడకు భూమి, ఇప్పటి నుండి మన కుటుంబానికి నీకు ఎవరికి కూడా ఆ అపూర్వ వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను అని చెప్పి గగన్ ఇంట్లో వాళ్ళందరికీ కూడా మాటిస్తూ ఉంటాడు. మరో పక్క పోలీస్ స్టేషన్ నుండి ఒక కానిస్టేబుల్ అపూర్వకి ఫోన్ చేస్తాడు. మేడం, మీ ఇంట్లో ఉంటున్న ఆ కృష్ణప్రసాద్ వచ్చి నేరాన్ని తన మీద వేసుకున్నాడు. దాంతో మా మేడం అతన్ని అరెస్ట్ చేసి గగన్ని రిలీజ్ చేశారు అని చెప్పి అంటూ ఉంటే అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతుంది. కృష్ణప్రసాద్, నీ కొడుకు కోసం నువ్వు అరెస్ట్ అయ్యావన్నమాట. నా నుండి నీ కొడుకు తప్పించుకున్నాడు కానీ నువ్వు తప్పించుకోలేవు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. మరో పక్క గగన్, వస్తే అపూర్వ బయటకు రావే అని చెప్పి అపూర్వ ఇంటికి వస్తాడు. ఇక అలా అపూర్వ కిందికి వచ్చిన తర్వాత గగన్ అపూర్వ గొంతు పట్టుకొని, వసే అపూర్వ, నా కుటుంబం జోలికి నా జోలికి వచ్చి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ఇప్పటి నుండి నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి అపూర్వకి వార్నింగ్ ఇస్తాడు.